ప్రేమ ఇంకా ధీరజ్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని తెలుసుకున్న భాగ్యవతి ఈ సిట్యుయేషన్‌ని యూజ్ చేసుకొని ఆ కుటుంబాన్ని ఇంకా విడదీయాలని ప్లాన్ వేస్తూ ఉంటుంది. తన కూతురి కాపురంని ఎలా అయినా నిలబెట్టాలని చూస్తూ ఉంటుంది. శ్రీవాళ్ళకి నిజం కడుపులో లేదు. కానీ తన అమ్మ మాటలు విని అందరిని నమ్మిస్తుంది. సుకన్య వాళ్ళ దగ్గరికి వచ్చి నిజం తెలిస్తే ఇంట్లో నుండి తోసేస్తారు. ఏదో ఒక ప్లాన్ వేయాలి అని అంటూ ఉంటుంది. వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చందుకి వాళ్ళి ఇంకా సుకన్య ప్రాణత మీద అనుమానం వస్తూ ఉంటుంది. మీ అమ్మ మాటలు విని నీ కాపురం పాడు చేసుకోకు. ఈసారి ఏదైనా తప్పు చేస్తే నిన్ను క్షమించను అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. భాగ్యవతి ప్లాన్ ప్రకారం వాళ్ళి కడుపు పోయింది అని అందరినీ నమ్మించాలని చూస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సుకన్య కాళ్ళు అడ్డు పెట్టి వాళ్ళకి కింద పడేస్తుంది. వాళ్ళి కడుపు పెట్టుకొని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. చందు ఇంకా ఇంటి వాళ్ళు అందరూ వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు. అక్కడ ఉన్న డాక్టర్లు ముందే వాళ్ళకి ఫేక్ ప్రెగ్నెన్సీ ఉందని ముందే వాళ్ళు బ్రతిమలాడుతూ ఉంటుంది. నమ్మించింది. ఇక ఫస్ట్‌లో డాక్టర్ హెల్ప్ చేద్దాం అనుకున్న చందు ఇంటి వాళ్ళ మీద పుట్టబోయే బిడ్డ మీద చూపిస్తున్న ప్రేమని చూసి మనసు మారుస్తూ ఉంటుంది. నేను నా వృత్తికి ద్రోహం చేయలేను అని అనుకోని అందరి ముందు నిజం చెప్పేస్తుంది. శ్రీవాళ్ళికి అసలు కడుపే లేదు. తన అమ్మ భాగ్యవతి బ్రతిమిలాడితే ఆ రోజు నేను అబద్ధం చెప్పాను అని డాక్టర్ అందరి ముందు నిజం బయట పెట్టేస్తూ ఉంటుంది. దీంతో రామరాజు ఇంకా చందు షాక్ అవుతారు. మాతో ఇంత పెద్ద మోసం చేశావా అని చందు వాళ్ళని తిడుతూ ఉంటాడు. రామరాజు గట్టిగా అరవడంతో వాళ్ళి భయపడి తలదించుకుంటూ ఉంటుంది. చందు ఇంకా నీ మొహం నాకు చూపించకు అని చెప్పేస్తాడు. మరి నిజానికి ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.